బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హాంకాంగ్ ఎయిర్పోర్ట్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రన్వేపై అదుపు తప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడిపోయింది ఓ కార్గో విమానం. ప్రమాదంలో 2 సిబ్బంది మరణించారు. మరో 2 సిబ్బందిని పోలీసులు రక్షించారు. ఈరోజు తెల్లవారుజామున 3:50 ప్రాంతంలో దుబాయ్ నుంచి హాంకాంగ్ వస్తుంది ఈ విమానం. ఏసీటీ అనేటువంటి ఓ సంస్థ దాన్ని లీజ్ తీసుకొని నడిపిస్తోంది. ఏసీటీ ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి ఆ విమానం బోయింగ్ 737 EK9788 విమానం ఎమిరేట్స్ నుంచి తుర్కియా సంస్థ ఏసీటీ ఎయిర్లైన్స్ లీజ్ తీసుకుని నడిపిస్తోంది. అయితే ఈ విమానం 3:50 సమయంలో దుబాయ్ నుంచి హాంకాంగ్కి చేరుకున్న తర్వాత ల్యాండింగ్ అయ్యేటువంటి క్రమంలో రన్వేపై దిగి అదుపు తప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలోకి పడిపోయింది. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. సముద్రంలో పడిపోయినటువంటి ఆ విజువల్స్ని మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. సో కార్గో విమానం అంటే ఒక గూడ్స్, స్పెషల్ గూడ్స్ కానీ లేకపోతే ఇతరత్ర మొత్తంగా ఒక ట్రాన్సిట్ విమానం అని చెప్పాలి దీన్ని. సో ఆ ట్రాన్సిట్ విమానంలో 4 ఉన్నారట ఆ సమయంలో. దాంట్లో 2 మరణించారు, 2ని కాపాడగలిగారు అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు. దాదాపుగా సముద్రంలో సగభాగం వరకు మునిగిపోయింది. ఆ విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో కార్గో విమానానికి సంబంధించి ఆ మునిగిపోయిన విజువల్స్లో మనకు కనబడుతోంది అదుపు తప్పి రన్వేపై ల్యాండింగ్ అవుతున్న సమయంలో హాంకాంగ్లో అదుపు తప్పి రన్వే పైన ఒక వాహనాన్ని ఢీకొట్టడమే కాకుండా సముద్రంలో పడిపోయింది ఏసీటీ కార్గో. ఆ విజువల్లో ఆ విమానం పైన కనిపిస్తోంది కార్గో ఎయిర్ ఏసీటీ అనేది. సో ఒకసారి ఆ విజువల్స్లో అక్కడికి ఒక ప్రత్యేక బోట్ సహాయంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, రక్షణ సిబ్బంది అందులో చిక్కుకున్నటువంటి 2 సిబ్బందిని బయట తీసే ప్రయత్నం చేశారు. విమానంలో ఆల్రెడీ 2 మరణించగా మరో 2ని కాపాడగలిగారు. సో అందులో ట్రాన్సిట్లో ఉన్నటువంటి ఆ ట్రాన్స్పోర్టేషన్లో ఉన్నటువంటి ఆ గూడ్స్ మొత్తం కూడా డ్యామేజ్ అయినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతానికి ఏదేమైనా ఈ సంఘటన ఒక్కసారిగా విమాన ప్రమాదాలకు సంబంధించి తరచుగా మనం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మాత్రం ప్యాసింజర్ విమానం కాదు, ఇది ట్రాన్సిట్ది కార్గో విమానం. సో పెద్దగా క్యాజువాలిటీస్ ఏం లేవు. 2 మాత్రమే అందులో ప్రయాణిస్తున్న వారు మరణించారు, మరో 2ని కాపాడగలిగారు. సో మరి అక్కడ అదుపు తప్పింది, ఒక వాహనాన్ని ఢీకొట్టింది అని అంటే దానికి ఏదైనా సాంకేతిక కారణమై ఉంటుంది అనేది మాత్రం అధికారులు కొంత ఆలోచిస్తున్నారు. దీనిపై విచారణ కొనసాగిస్తున్నారు. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం. సముద్రంలో మునిగిపోయిన తర్వాత ఆ విమానాన్ని ఉన్నటువంటి ఆ 2 సిబ్బందిని కాపాడడం కోసం ఎటువంటి సహాయక చర్యలు జరిగాయనేది. టర్కీకి సంబంధించినటువంటి ఏసీటీ విమానయాన సంస్థ ఈ విమానం నడుపుతోంది. కార్గో ఎయిర్ ఏసీటీ 737 బోయింగ్ విమానం ఇది. దుబాయ్ నుంచి హాంకాంగ్ వస్తోంది. దుబాయ్లో ఒక ట్రాన్సిట్ని తీసుకొని హాంకాంగ్కు వస్తోంది. హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దాదాపుగా ల్యాండ్ అయిపోయింది. రన్వే పైకి వచ్చి చాలా సేఫ్గానే ల్యాండ్ అయింది. కానీ అదుపు తప్పి ల్యాండ్ అవుతున్న క్రమంలో అదుపు తప్పి ఒక వాహనాన్ని ఢీకొని అది కాస్త పక్కనే సముద్రం ఉండడంతో సముద్ర నీళ్ళలో పడిపోయింది. సో ఈ ప్రమాదంలో 2 మరణించారు, మరో 2 సిబ్బందిని అక్కడికి వచ్చినటువంటి సహాయక సిబ్బంది కాపాడే ప్రయత్నం చేశారు. సో తరచుగా విమాన ప్రమాదాలు మనం చూస్తూనే ఉన్నాం. విమాన ప్రమాదాల్లో కొన్ని వందలాది మంది మరణించడం మనం చూసాం. అహ్మదాబాద్ విమాన ఘటన అతిపెద్ద ఘటన, ఇటీవల కాలంలో జరిగినటువంటి ఘటన. అయితే విమాన ప్రమాదాలు అంటేనే, ఇంకోసారి విమాన ప్రయాణాలు అంటేనే అవి ప్రయాణాలు కాదు ప్రమాదాలను అన్నచందంగా మారిపోయిన పరిస్థితి. అయితే సముద్రంలో పడినటువంటి ఆ కార్గో విమానం దాంట్లో కొన్ని కోట్ల విలువ చేసేటువంటి ఒక ట్రాన్సిట్ కూడా ఉందట. అది దుబాయ్ నుంచి హాంకాంగ్ వైపుగా వచ్చింది. మరి దాంట్లో ఉన్నటువంటి అదంతా కూడా పూర్తిగా నీట మునిగిపోయి భారీ నష్టం వాటినట్టు తెలుస్తోంది. సో ఇక్కడ 2 మాత్రం మరణించారు ఆ నీళ్ళలో చిక్కుకొని, మరొక 2ని మాత్రం సేఫ్గా కాపాడగలిగారు. సో విమాన ప్రమాణాలు చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు, పెద్ద ఎత్తున మరణాలకు తావిస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఇటువంటి ఘటనలు తరచుగా జరుగుతూనే ఉన్నాయి. సో గతంలో కూడా అనేక సార్లు విమానాలు ప్యాసింజర్లతో వెళ్ళినటువంటి విమానాలు గాల్లోకి వెళ్ళిన తర్వాత ఫ్యూయల్ లేదని, గాల్లోకి వెళ్ళిన తర్వాత ఒక ఇంజిన్ ఆగిపోయిందని, గాల్లోకి ఎగిరిన తర్వాత సాంకేతిక సమస్య తలెత్తిందని చాలా సందర్భాల్లో వెనుదిరగడం కానివ్వండి, లేకపోతే అక్కడి నుంచి వేరే ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం కానీ చూసాం. ఇక్కడ అంతా సవ్యంగానే జరిగింది. ట్రాన్సిట్ విమానం కాబట్టి అంతా సవ్యంగానే ఉండిపోయింది. హాంకాంగ్ విమానాశ్రయంలో
అది ల్యాండ్ అవుతున్న క్రమంలోనే అదుపు తప్పి ఒక వాహనాన్ని ఢీకొనడమే దీనికి ప్రమాదం గల కారణంగా తెలుస్తోంది. అది సముద్రంలో పడిపోయింది, లేదంటే ఈ విమానం కనుక అక్కడే పేలిపోయి ఉంటే కనుక దీని ప్రభావంతో విమానాశ్రయంలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి చాలా పెద్ద మొత్తంలో పక్కనే ఫ్లైట్స్ కూడా ఉండుంటాయి. సో ఆ ఫ్లైట్స్ కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రమాదం జరిగి ఉండేదనేది హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కొంతమంది అధికారులు మాట్లాడుతున్నారు. సో ఏదేమైనా హాంకాంగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం జరగడం, ఆ ప్రమాదంలో ఆ విమానం ఏకంగా సముద్రంలో పడిపోవడం, సముద్రంలో పడిపోయిన తర్వాత ఇద్దరు అందులో ఆల్రెడీ ఆ విమానంలో వచ్చిన ఇద్దరు సిబ్బంది మరణించిన, మరో ఇద్దరు కాపాడగలిగారు అక్కడికి వచ్చిన సహాయక సిబ్బంది. సో ఈ ఘటన పైన ప్రస్తుతానికి ఇక్కడ విచారణ కొనసాగిస్తున్నారు. సాంకేతిక సమస్య ఏమైనా తలెత్తిందా అనేది. సో మీ అభిప్రాయం ఏంటి? ఈ మధ్య కాలంలో మీరు ఎప్పుడైనా విమాన ప్రయాణాన్ని సాగించారా? విమాన ప్రమాదాల తర్వాత మీరు ఎప్పుడైనా విమాన ప్రయాణం చేస్తుండగా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? కామెంట్ చేయండి. తెనాలి డబుల్ హార్స్ వారి దీపావళి శుభ